నా మీద అరుస్తాడా? చెప్తా ఆయన పని. అమ్మగారు రండి, రండి, ఒక్కసారి రండి. అమ్మగారు, మీ లవ్ స్టోరీని బోరింగ్ అన్నందుకు సారీ. ఓకే, ఇట్స్ ఓకే చారు, డోంట్ వరీ. కానీ మీరు అయ్యగారికి ఎట్లా పడ్డారో తెలుసుకోవాలని తుత్తరగా ఉంది నాకు. అదా, చెప్తా ఉండు. అప్పట్లో తను నాకు ఒక లవ్ లెటర్ రాసిచ్చాడు. అది చదివిన తర్వాత తను అస్సలు వదులుకోవాలనిపించలేదు. అబ్బో, ఏం రాశారో అందులో? ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ ఆ లెటర్ అయితే నా దగ్గరుంది. ఉండు తీసుకొస్తా. దాచిపెట్టే ఎంత గొప్ప లెటరా? ఏం రాసిందో చూద్దాం. ఇంగో, ప్రియమైన సంధ్యకి, నేను రాజుని, అదే బాల్తో నిన్ను కొట్టి నీ చేత కొట్టించుకున్నాను కదా, బంతి ప్రియుణ్ణి. నీకోసం నీ ఇంటిపైన చేరాను. నువ్వు ఒప్పుకుంటే నీ గుండెల్లో చేరతాను. ఒప్పుకోకపోతే నీ ఇంట్లోనే ఉంటూ నీకు దగ్గరవుతాను. ఒప్పుకుంటే నీకు తోడుగా ఉంటాను. ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిలుండగా నేను నిన్నే ఎందుకు ప్రేమించానో తెలుసా? గతి లేక అయి ఉంటది. ఏమని అన్నావా చారు? లేదమ్మగారు, మీరు చదవండి. నేను నిన్నే ఎందుకు ప్రేమించానో తెలుసా? నాకు కూడా తెలీదు. అసలు అలా ఎందుకు ప్రేమిస్తున్నానో తెలిస్తే అది అవసరానికి ప్రేమించినట్లు అవుతుంది, కానీ ప్రేమతో ప్రేమించినట్లు ఎలా అవుతుంది? చాలా మంది ప్రేమికులు చెప్పుకుంటున్నట్లుగానే ప్రేమించడానికి కారణం ఉండకూడదు. నా ప్రేమ నీకు ఓకే అయితే మీ ఇంటి ముందు ముగ్గు వేయి, లేదంటే ఏం వేయకు. ముగ్గేస్తే మా పేరెంట్స్తో మీ ఇంటి ముందుంటా. ప్రేమతో నీ ప్రియుడు రాజు. లెటర్ బాగుంది. మరీ నాలాంటోళ్ళు కాకపోయినా మీలాంటోళ్ళైతే పడచ్చు. అంటే లెటర్ బాగా రాశారు, కానీ అయ్యగారు మరీ ఇంత టాలెంటెడా? నిజంగా సారే రాశారా? ఒకసారి ఏం చూద్దాం. అమ్మగారు, ఒక్క నిమిషం ఆగండి. అమ్మగారు, ఒకసారి ఇవ్వండి. అమ్మగారు, ఇది అయ్యగారు రాయలేదు. ఇది ఆ రోజు మన ముందు రాసిన అగ్రిమెంట్. చూడండి, ఈ రెండింటికి రైటింగ్ అస్సలు మ్యాచ్ కాలేదు. అవును చారు, రెండు ఒకేలా లేవు. అమ్మగారు, ఇది మోసం. ప్రేమ లేఖలో ప్రేమ లేకపోయినా సహించవచ్చు, కానీ మోసాన్ని మాత్రం సహించకూడదు. చిచి, ఆయన పిచ్చి నాకు కూడా పట్టుకుంది. పదండి అమ్మగారు, ఏదో తెలుసుకుందాం. రాజు, రాజు, తొందరగా బయటికి రా. అరే, స్నానం చేస్తున్నాను. బయటికి రా. అబ్బా, స్నానం చేస్తున్నాను, ఉండబ్బా. చారు, చూడు, బట్టలు వేసుకున్నాను. వేసుకున్నారా? అమ్మయ్యా. ఏంటే తొలి బద్దలు కొడుతున్నావు? అంత అర్జున పని ఏముంది? తాను కూడా చేయలేవా ప్రశాంతంగా? ఈ లెటర్ రాసింది నువ్వేగా? ఈ లెటర్ ఇంకా ఉంది నీదేరా? అవును, ఇది రాసింది నేనే కదా. ఈ లెటర్ చూసి కదా మీ ఇంటి ముగ్గేసావు చిల్లిపి. నిజంగా నువ్వే రాసావా? అబ్బా, నా మనసులో బట్టి నేను రాయిపోతే నరేంద్ర మోడీ గారు రాస్తారా? మరి ఇదెవరు రాశారు సార్? ఇది మొన్న నేనే రాశాను, అప్పుడు మర్చిపోయావా? మరి రెండిట్లో రైటింగ్ సేమ్ గా లేదే. చెప్పు, అడుగుతుందిగా. అంటే అది సంజ, అది అంటే ఇది నువ్వు రాయలేదు కదా? అంటే అమ్మగారు, ఇప్పుడు మీరు పుట్టింటికి వెళ్ళిపోతారా? అయ్యగారితో మాట్లాడరా? అవును, నేను పుట్టింటికి వెళ్ళిపోతున్నా. నేనేం చేశాను సార్? మీరే అడ్డంగా దొరికిపోయారు. నేను జస్ట్ కనిపెట్టా అంతే. దేవుడి దయ వల్ల అది తొందరగా అయిపోయింది.